హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి. ఇంకప్పటికప్పుడు మా అమ్మమ్మ కాలం నాటి గుడ్డులు టమాటో కర్రీ చేద్దామని గిసాలాలు ఏం వేయకుండా కర్రీ చేద్దామని రెడీ అయిపోయాను. చూసారు కదా, గుడ్లు ఇవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. గుడ్లు టమాటో కర్రీ. ఒక పక్క రైస్ పెట్టేస్తున్నానండి. నాకు వంట మొత్తం చాలా తొందరగా పూర్తయిపోయింది. ఎందుకంటే అనుకోకుండా గెస్ట్ వచ్చారు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటి సరిపెట్టేద్దామని ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇంత ఫాస్ట్గా చేసేస్తారా? చూడండి, అన్నీ రెడీ చేసుకుంటున్నా. గుడ్లు టమాటో కర్రీ, దానికి కావాల్సినవి అండి ఇవన్నీ. స్టవ్ వెలిగించేసి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ వేసేసుకుంటున్నాను. పసుపు, సాల్ట్ వేసుకుంటే కొంచెం మనకి గుడ్లు అవి మంచి కలర్గా కర్రీ బాగా కనిపిస్తుందండి, బాగుంటుంది. గుడ్లు వేయించేసుకుని చూసారు కదా, అలా ఎల్లో కలర్లో మంచిగా వేస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం ఎగ్స్ కొంచెం టేస్ట్ బాగుంటాయండి, మరి చప్పగా ఉండకుండా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. పక్కన రైస్ కూడా పెట్టేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇంక ఇంట్లో ఉన్న వాటితోటి సరిపెట్టేస్తున్నానండి. పక్కన ఒక విజిల్ వచ్చేసింది, రైస్ అయిపోయింది. చూసారు కదా.
కూడా రెడీ చేస్తున్నానండి. ఇంట్లో కొంచెం పిండి ఉంది, మినప్పిండి. ఇంకా అప్పటికప్పుడు గెస్ట్కి ఏదో ఒకటి చేయాలి కదా మనం. ఇంకా కొంచెం గారెలు కూడా వేసాను ఆవడ. ఇక అది కూడా పూర్తయిపోతుంది. చూసారు కదా, పెరుగు అది తాలింపు వేసేసి పాలల్లో ముంచి వేస్తున్నానండి. అలా పాలల్లో ముంచి వేస్తే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది గారి. చూడండి, మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఇలా వేసుకొని ట్రై చేసి చూడండి, బాగుంటాయి ఇలాగా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.